హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్ల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి గుడ్ లైఫ్ స్టైల్ వ్లాగ్ వచ్చేసేసి ట్రావెల్ వ్లాగ్. ఈరోజైతే నేను ఒక ప్రసిద్ధ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే ఆ టెంపుల్కి వెళ్ళింది ఈరోజు. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడైతే వాళ్ళ దైవం కాబట్టి అక్కడ పూజ జరుపుకుంటున్నారు. మా అమ్మాయిని అయితే ఇన్వైట్ చేశారు. మా అమ్మాయి అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరుతుంది. మీకు ఆ ప్రసిద్ధ టెంపుల్ గురించి, టెంపుల్లోని విశేషాల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే కంప్లీట్గా చూసి న్యూ వ్యూవర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు. వాళ్ళు వెళ్తున్న కార్ ఫ్రెండ్స్ ఇదైతే. వాళ్ళు వెళ్ళే మధ్యదారిలో అయితే ఈ విధంగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా గోలీ సోడా అయితే తాగి బయలుదేరారు ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంటి నుండి ఒక 2 hours జర్నీ అయితే పడుతుంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి. మండల కేంద్రమైన దరూర్ నుండి 10 kilometers దూరంలో అయితే చింతరేవుల ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాళ్ళ కులదైవం కాబట్టి దేవుణ్ణి అయితే చేస్తున్నారు. మా అమ్మాయిని అయితే ఇన్వైట్ చేశారు, తనైతే వెళ్ళింది. కానీ టెంపుల్ చాలా ప్రాచీనమైనది, చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ డిస్టిక్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. గద్వాల్ జిల్లా నుండి 12 kilometers అవుతుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి అయితే వెళ్ళడానికి. ఈ టెంపుల్ 500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. గద్వాల నుండి పశ్చిమ వైపుగా 6 kilometers దూరంలో కృష్ణానది తీరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఈ గ్రామం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిని పెద్ద చింతరేవుల గ్రామం అని కూడా పిలుస్తారు. ఆంజనేయ స్వామి ఇక్కడే కొలువై ఉన్నారు. కానీ 2016 సంవత్సరం తెలంగాణ జిల్లా వాసులు ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మండలంలోకి వస్తుందని గవర్నమెంట్ వాళ్ళైతే దీని తెలంగాణ డిస్టిక్లోకి అయితే కలిపేశారు. ఈ పెద్ద చింతరేవుల గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా వెలిసిందనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చంద్రికాచార్యులు అనే వ్యాసరాయలు ఈ స్వామిని ప్రతిష్ఠించారని పెద్దలు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మనం టెంపుల్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ శిలలపై మనకి చెక్కి ఉంటారు. మనం అది చదివి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ స్వామి వాళ్ళు ఊర్ధ్వ దృష్టితో ఉంటారు ఫ్రెండ్స్. ఊర్ధ్వ దృష్టి కళ ప్రతిమల్లో ఉగ్రత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇక్కడ స్వామిని భీమరామాంజనేయులు అని పిలుస్తారు ఫ్రెండ్స్. స్వామివారి ఉగ్రత్వం కారణంగానే ఇక్కడ తరచుగా అప్పటి కాలంలో పూజారులు అయితే అకాల మరణం చెందుతూ ఉండేవారంట ఫ్రెండ్స్. అది మొదలు కళ్ళు నివాసి అయిన శేషాచార్యుల స్వామివారు విని అక్కడికి వచ్చి కొంతకాలం పెద్ద చింతరేవుల స్వామి దగ్గర తపస్సు చేసి ఉగ్రత్వాన్ని శాంతింపజేసి అప్పటి నుంచి స్వామివారిని పూజించడం మొదలు పెట్టారంట. ఆ శేషదాసరుడు వచ్చినప్పటి నుంచి అక్కడైతే శాంతి స్వరూపంగా స్వామివారైతే మారారంట ఫ్రెండ్స్. అప్పటి నుంచి బ్రాహ్మణుల అకాల మరణాలు అనేవి ఆగిపోయాయంట ఫ్రెండ్స్. ఇది 500 సంవత్సరాల క్రితం నాటి ప్రాచీనమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ శేషాచార్య దాసర్ వాళ్ళది నేనైతే మీకైతే ఫోటో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే. ఇక్కడ దసరా పండగప్పుడు, జాతర బ్రహ్మోత్సవాలప్పుడు ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ తదియ నుండి మాఘ సప్తమి వరకు 5 రోజుల పాటు ఘనంగా జాతర అయితే జరుపుతారు ఫ్రెండ్స్ ఈ ఊర్లో అయితే. ఇక్కడైతే బ్రాహ్మణుల వారైతే మధ్వాచార్య భక్తులు, మధ్వ బ్రాహ్మణులు అంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ ప్రతి శనివారం కూడాను అలాగే ప్రత్యేక పూజలలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి ఇక్కడ పూజలను అయితే జరుపుతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే స్వామి విగ్రహాన్ని మనమైతే బాగా చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రతి అమావాస్యకు కూడాను అలాగే బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతారు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద రావి చెట్టు అలాగే పెద్ద వేప చెట్టు అయితే ఉంటాయి. గుడి లోపల అయితే వేప చెట్టును అయితే మనం చూడొచ్చు. గుడికి ఎదురుగా అయితే మనమైతే రావి చెట్టును అయితే చూడొచ్చు.
ప్రతి దేవస్థానంలోనూ మనము అది ఎన్ని ఏళ్ళ నాటి ప్రాచీన టెంపుల్ అంటే ఆ వృక్షాలను చూసి కూడా మనమైతే గుర్తుపట్టవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నాగబంధనం చేసిన నాగప్రతిమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఒకసారి ప్రదక్షిణ చేసి పాలు పోసి నమస్కరిస్తే ఏవైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయని ఇక్కడ భక్తులైతే చెప్తూ ఉంటారు. పెద్ద చింతరేవుల గ్రామంలో ప్రధాన పంట జొన్న పంట, వరి పంట. జొన్న పంట, వరి పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది ఫ్రెండ్స్. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఇక్కడ దేవుని చేస్తున్నారని వాళ్ళైతే వచ్చారు. మా అమ్మాయి అయితే ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించి దేవుణ్ణి దర్శించుకొని రిటర్న్ అయితే వచ్చేది. ఇక్కడ మనం అతి పురాతనమైన టెంపుల్ బావిని, అలాగే ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ ద్వారాన్ని, ఆలయ ప్రహరీ గోడలను అయితే మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. వీటిని చూసి మనము ప్రాచీన కాలం నాటి పద్ధతులను గుర్తు తెచ్చుకోవచ్చు. అప్పటి నాటి కట్టడాలే మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. అలాగే మా అమ్మాయి అయితే అన్ని దేవస్థానాలను దర్శించుకొని కొద్దిగా షాపింగ్ చేసి అలాగే అక్కడ నైవేద్యం స్వీకరించి మళ్ళీ అక్కడి నుంచి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఊర్లో అయితే మామిడి తోటకైతే వెళ్ళి అక్కడ మామిడికాయలు అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. మీకు లాస్ట్లో అయితే నేను చూపిస్తాను. ఇక్కడ షాపింగ్స్ అనేవి చాలా తక్కువ షాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న గ్రామం కాబట్టి అన్నీ అవైలబుల్గా లేకపోయినా ప్రత్యేక రోజులలో ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి మనమైతే చూడొచ్చు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ కోనేరు దగ్గర అయితే ఈ కోనేరు ఆంజనేయ స్వామి దగ్గర గుళ్ళో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాచీన కాలం నాటి కోనేరు ఇది కూడా. ఆంజనేయ స్వామి టెంపుల్కి దగ్గరలో కృష్ణా నది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేము పుష్కరాలు వచ్చినప్పుడు అయితే మేము వెళ్తాము టెంపుల్కి అయితే. ఇక్కడైతే భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ రిటర్న్ వెళ్ళడానికి ఇక్కడ అందరూ సిద్ధమైపోతున్నారు. ఇప్పుడైతే తన ఫ్రెండ్తో కలిసి తనైతే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసింది. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి అందరూ వాళ్ళ చుట్టాలతో కలిసి బయలుదేరారు. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన మామిడికాయలను కూడా మీకు లాస్ట్లో చూస్తాను. చాలా పెద్దగా ఉన్నాయి, తోటలో పండినవి కాబట్టి ఒక్క చెయ్యి సైజ్ అంతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మామిడికాయలు అయితే. తోటలో పండినవి స్వయంగా వాళ్ళ తోటలో పండినవి అయితే మాకు ఇచ్చి పంపారు. ఇక్కడ అన్ని లగేజెస్ అయితే సిద్ధం చేసుకొని ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యారు. ఇక్కడ అన్ని విలేజ్ ప్రాంతాలే కాబట్టి పచ్చని పొలాల నడుమ అయితే మనం ప్రయాణం అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా ఏ సెగ్మెంట్లో వీడియోలు అయితే మీకు నచ్చుతాయి, ఫుడ్డా, బ్యూటీనా, ట్రావెలా, గుడ్ లైఫ్ స్టైల్ వ్లాగ్సా, అలాగే హెల్త్ అవేర్నెస్సా, వెల్నెస్ వ్లాగ్సా, మీకు ఎలాంటి వ్లాగ్స్ అనేవి నచ్చుతాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మామిడికాయలను అయితే క్లీన్గా నీట్గా వాష్ చేసి వీటినైతే నేను మామిడికాయ చట్నీ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. మామిడికాయ చట్నీ సీజన్ కాబట్టి ఇప్పుడు మనం మామిడికాయ చట్నీ ఉంచుకుంటే కనుక మనకి 1 సంవత్సరం పాటు మనం ఏదైనా మన ఇంట్లో లేనప్పుడు తినడానికైతే మనకైతే అవసరం వస్తుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇది పండు అనేది కొద్దిగా దెబ్బ పడింది ఫ్రెండ్స్, అయినా పర్లేదు చట్నీకి బాగుంటుంది. కొన్ని పిక్స్ అయితే అక్కడ మా అమ్మ అయితే టెంపుల్ దగ్గర తీసింది కదా, ఆ పిక్స్ అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.